నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా? మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. మనం బోండమ్మ గారిని చూస్తున్నాం, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం, అక్కడున్న తొత్తులను చూస్తున్నాం. చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండమ్మని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తా అంటాడు. అదేవిధంగా బోండమ్మ కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుసుద్ది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో మనం చేసినది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళ నోటేమిటే. ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా? ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర, ఈ సానుభూతి పొందడానికి 27 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట. అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు. ఇది మీరు విన్నారు కదా, ఇది ఫస్ట్ వీడియో. ఇది ఈ కుట్ర నేనును కేశినేని నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోండమ్మ గారు మాట్లాడిన మాటలు. ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి. అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, ఆ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్. మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవరిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయి ఇసిరాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. అంతే తప్పితే గురి చూసి రెచ్చడానికి అదేమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు. ఫస్ట్ వీడియోలో ఏమో నేను కేశినేని నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇసిరారని చెప్పని. ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండమ్మకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గులకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండమ్మకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను. ఎన్నికల కమిషను
ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా